చంద్రబాబు నాయుడు గారి హయాంలో మనం రేషన్ షాపుకు పోతే బియ్యం కాక చక్కెర ఇచ్చేవాళ్ళు, చక్కెర కాక కందిపప్పు ఇచ్చేవాళ్ళు, కందిపప్పు కాక పామాయిల్ ఇచ్చేవాళ్ళు, పామాయిల్ కాక గోధుమ పిండి ఇచ్చేవాళ్ళు, గోధుమ పిండి కాక గోధుమలు ఇచ్చేవాళ్ళు, గోధుమలు కాక కారంపప్పు ఇచ్చేవాళ్ళు, కారంపప్పు కాక పసుపు ఇచ్చేవారు, పసుపు కాక ఉప్పు ఇచ్చేవారు, ఉప్పు కాక చింతపండు ఇచ్చేవారు, చింతపండు కాక కిరసనాయిలు కూడా ఇచ్చేవాళ్ళు. నీట్గా ప్యాక్ చేసి కేవలం 185 రూపాయల్లో బ్యాగులో పెట్టి నీట్గా మనందరికీ ఇచ్చేవారు. గతంలో ప్రజా పంపిణీలో పేదలకు పలు రకాల సరుకులు రాయితీపై అందేవి. అందులో ఇప్పుడు బియ్యం ఒక్కటే మిగిలాయి. ఆ ఒక్కదానికే డోర్ డెలివరీలు, వాహనాలు అంటూ వైసీపీ ప్రభుత్వం నానా హడావిడి చేస్తుంది. రేషన్ బండి వచ్చింది కదా అని అక్కడికి వెళ్తే అక్కడ బియ్యం తప్ప మరొకటి దొరకడం లేదు. పంచదార ఇచ్చినా దాదాపుగా బహిరంగ మార్కెట్ ధరకే ఇస్తున్నారు. ఇక గతంలో వంట నూనెలు, రాగులు, సజ్జలు, గోధుమ పిండి లాంటి వస్తువులను కార్డుదారులకు కొంత రాయితీపై అందుబాటులో ఉంచేవారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక వాటి ఊసేలేదు. మొత్తంగా ప్రజా పంపిణీ అంటే బియ్యం తప్ప ఇంకేం ఉండవని వైసీపీ ప్రభుత్వం తేల్చేసింది.